హలో ఆల్, ఈ వీడియోలో ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం. అంతలోపు ఇక్కడ నేను కోవాతో చిట్టి చిట్టి బొబ్బట్లు చేశాను. అది ఎలా చేశానో చూడండి. ఇప్పుడు రెమెడీ గురించి తెలుసుకుందాం. కొంతమందికి చూడండి, డబ్బు ఎంత సంపాదించినా కూడా అకౌంట్స్లలో ఎప్పుడు 100 రూపీసో 50 రూపీసో 500 అలా ఉంటాయి కదా. అలా కాకుండా అకౌంట్స్లో అమౌంట్ నిండుగా ఉండాలంటే మనం అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ అకౌంట్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేసిన తర్వాత ప్రతి నెల వచ్చే మొదటి శుక్రవారం రోజు దానిలో డబ్బులు వేస్తూ రావాలి. అలాగే నెలలో ఒక మంగళవారం రోజు ఆ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి ఆ డబ్బుతో హనుమాన్ టెంపుల్లో, లక్ష్మీ అమ్మవారి గుడిలో ప్రసాదం పంచడానికి ప్రసాదంగా స్వీట్స్ కొనుక్కొని ఆ టెంపుల్స్లో ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల అకౌంట్లో డబ్బు పెద్ద మొత్తంలో నిలువ ఉంటుంది. ఇలా ప్రతి నెల ఒక నియమంగా పెట్టుకొని ప్రతి నెల ఇలా చేస్తూ వస్తే మన సేవింగ్స్ పెరిగి మన అవసరాలకు డబ్బు మన చేతికి అందుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్లో మనీ సేవింగ్స్కి వెళ్ళినప్పుడు బ్యాంక్లో ఫామ్ని ఫిలప్ చేస్తాం కదా, ఆ ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు వెస్ట్ సైడ్ ఫేస్ చేసి, అంటే పడమర దిక్కుగా నిలబడి ఓం శ్రీం 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 అని బ్యాంక్లో ఉన్నంతసేపు మన మనసులో స్మరిస్తూ బ్యాంక్లో అమౌంట్ సేవింగ్స్ చేస్తూ వస్తే మళ్ళీ మనకు తీసుకునే అవసరం రాకుండా సేవింగ్స్ పెంచుకుంటూ పోతాము. పరిహారం ఇంకొకసారి తెలుసుకుందాం. అమావాస్య తర్వాత వచ్చే ఫస్ట్ ఫ్రైడే రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇలా ఎవ్రీ మంత్లో వచ్చే ఫస్ట్ ఫ్రైడే రోజు అమౌంట్ని అకౌంట్లో వేస్తూ నెలలో ఒకసారి ఒక ట్యూస్డే రోజు అకౌంట్ నుంచి కొంత డబ్బు డ్రా చేసి ఆ డబ్బుతో హనుమాన్ గుడిలో కానీ లక్ష్మీ అమ్మవారి గుడిలో కానీ ప్రసాదం పంచడానికి ప్రసాదంగా స్వీట్స్ని కొనుక్కొని ఇవ్వాలి. ఇంతే పరిహారం. ఇలా చేస్తూ రావడం వల్ల అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది. అలాగే బ్యాంక్లో మనీ సేవింగ్స్కి వెళ్ళినప్పుడు బ్యాంక్లో ఫామ్ను ఫిలప్ చేసేటప్పుడు వెస్ట్ ఫేసింగ్ చేసి నిలబడి ఓం శ్రీం 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 అని బ్యాంక్లో ఉన్నంతసేపు స్మరించుకుంటూ బ్యాంక్లో సేవింగ్స్ చేస్తే అమౌంట్ మనం తీసుకునే అవసరం రాకుండా సేవింగ్స్ పెంచుకుంటూ పోవచ్చు. విన్నర్గా ఏదైనా సరే నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. ఇక్కడ కోవా నేను బయట రెడీమేడ్గా ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి దాంతో బొబ్బట్లు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే. ఇక్కడ బొబ్బట్లు తయారు చేయడానికి పిండి గోధుమ పిండి వాడకుండా మైదా పిండి వాడాను. మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండి వాడుకోవచ్చు. ఈ బొబ్బట్లకి మంచి కాంబినేషన్ ఏంటో తెలుసు కదా మీకు. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో జ్యూస్తో తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.